లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప ఇందులో స్కామ్ ఏమీ లేదన్నారు. మిథున్ చక్రవర్తి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచక పాలనంటూ మండిపడ్డారు. మిథున్ రెడ్డి అరెస్టు మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. ఏడాది పాలనలో ఒక్క మంచి పని చేయలేని బాబు ప్రజలెవరూ ప్రశ్నించొద్దనే ఇలా వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ట్వీట్ చేశారు. లేని లిక్కర్ కేసును పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్న చంద్రబాబు పాపం పడ్డే రోజు వస్తుందని ట్వీట్లో మండిపడ్డారు రోజా. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని లిక్కర్ కేసును సృష్టించి తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయించడం మంచి పద్ధతి కాదంటూ ట్వీట్ చేశారు. అక్రమ కేసులతో అరాచకం సృష్టిస్తున్న చంద్రబాబు నాయుడు అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలంటూ హెచ్చరించారు. వైసీపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే అక్రమ కేసులతో చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి అన్నారు. ఇది రాజకీయ అరాచకమేనని మండిపడ్డారు. లిక్కర్ స్కామే లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇది కేవలం చంద్రబాబు ప్రతీకార డ్రామా అని ఆయన ట్వీట్ చేశారు. మిథున్ రెడ్డిపై కక్షపూరితంగానే కేసు పెట్టారని వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ నేత కళ్యాణ్ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిలబడే కేసు కాదని చెప్పారు.